తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక సిట్ వేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ సిట్లో మొత్తం 5 సభ్యులు ఉంటారు. 2 సిబిఐ నుండి, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి, ఒకళ్ళు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుండి. అయితే ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, ఏ సిట్ అయితే ఏర్పడుతుందో వాళ్ళు కేవలం లడ్డూకు సంబంధించి మాత్రమే విచారణ జరపకుండా, ఇంతకుముందు అనేక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడం జరిగింది కదా, అది 2019-24 మధ్య కావచ్చు, లేదా అంతకు ముందు కావచ్చు. సో ఎప్పుడైనా సరే వీలైనంత కాలపరిమితి సంబంధించి వాళ్ళు ఇంతకుముందు జరిగిన అవకతవకలకు సంబంధించి, అలాగే ఎవరైనా వెండర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఏ విధంగా సడలింపులు ఇచ్చారు, సో ఏ విధంగా ఫేవరెటిజం చూపించారు, సో ఇలాంటివన్నీ కూడా 5-10 ఏళ్ళ నుంచి మొత్తం టోటల్గా ఎంక్వైరీ చేస్తే, సో తిరుమలలో జరిగిన అవకతవకలన్నింటినీ విచారణ చేసి దాన్ని శిక్షించడానికి వీలు మార్గం సుగమయ్యే అవకాశం ఉంది. సో ఈ సిట్టు ఏర్పడే సిట్టు ఎప్పుడు పని ప్రారంభిస్తుందో, ఎప్పుడు పూర్తి చేస్తుందో